రైట్ ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ ఆర్జాలబావి ఎలక్ట్రికేషన్ కాలేజ్ లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అధికారులకు పోలింగ్ సామాగ్రిని కూడా అందజేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కు పోలింగ్ జరగబోతోంది. గతంలో అత్యధికంగా చండూరు మున్సిపాలిటీలో 92% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా నందికొండ మున్సిపాలిటీలో 63% నమోదైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, రేపు అయితే ఇటు పోలింగ్ జరగబోతోంది కాబట్టి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఎలా సాగుతుంది అనుకోవచ్చు రమేష్? ప్రస్తుతం మనం నల్గొండ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే అధికారులంతా కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి సామాగ్రి అంతా కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ మొత్తం 18 మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగనుంది. రేపు ఉదయం ఎన్నికల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ కార్పొరేషన్ లో మొత్తం 48 డివిజన్లు ఉన్నాయి. 1,42,000 మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకు సంబంధించి మొత్తం కూడా 199 పోలింగ్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాం మనం అధికారులకు సంబంధించి అన్ని కూడా వారికి ఇస్తున్నటువంటి బాక్సులను కానీ అదేవిధంగా సామాగ్రిని కానీ అంతా కూడా అందజేస్తున్నారు. వీరు మధ్యాహ్నం వరకు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. మొత్తం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కూడా చూస్తున్నాం. అధికారులంతా కూడా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఏ సామాగ్రి అందజేస్తున్నారు? ఇప్పుడు బ్యాలెట్ బాక్స్లు, మార్కర్ కాపీస్, తర్వాత పేపర్ సీల్స్ ఇవన్నీ పీఓలకు ఇస్తున్నాము. మిగతా స్టేషనరీ అంతా కూడా పీఓలకు ఇస్తున్నాం. వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుని అన్ని ఉన్న తర్వాత చెక్ లిస్ట్ మీద సంతకం చేసి వాళ్ళు పోలింగ్ కేంద్రాలలో మొత్తం ఎంతమంది ఉంటారు అధికారులు? పీఓలు కానీ ఏపీఓలు కానీ? పీఓలు ఒక పోలింగ్ కేంద్రం 5 ఇది మన రోడ్ నెంబర్ 1లో 13 పిఎస్లు ఉన్నాయి. 3 వార్డులు ఉన్నాయి. 13 పిఎస్లకు సంబంధించి అందరికి మెటీరియల్ ఇచ్చేసి వీళ్ళకు జోనల్ ఆఫీసర్ ఇక రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవాలి. ఇటు నల్గొండ ఆర్జిలాబావి పాలిటెక్నిక్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ఇటు అధికారులకు కూడా పోలింగ్ సామాగ్రిని అక్కడ అందజేస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్ కి అయితే రేపు పోలింగ్ జరగబోతోంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రమేష్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా అధికారులకు సామాగ్రి అందజేసిన తర్వాత వీరు మధ్యాహ్నం లంచ్ చేసి పోలింగ్ కేంద్రాలకు కూడా చేరుకుంటారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ మొత్తం 18 మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయని చెప్పొచ్చు. నల్గొండలో తొలిసారిగా కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు మొత్తం 48 డివిజన్లు ఉన్నాయి. 48 డివిజన్లో 1,42,000 మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పవచ్చు. అందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రచార ప్రక్రియ అయితే ముగిసింది. మొత్తం కూడా ఓటర్లంతా కూడా ఇవాళంతా పుల పంపిణీ వ్యవహారం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కేంద్రానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. మొత్తం మీద ఎలాంటి ఏర్పాట్లు కనిపిస్తున్నాయి నల్గొండ కార్పొరేషన్? రైట్ రమేష్, థ్యాంక్ యూ.